హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మామిడికాయ తొక్కు పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అనమాట. సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో వీడియోస్ పెడుతున్నా కానీ వ్యూస్ అవుతున్నా కదా, కొంచెం మాకైతే సపోర్ట్ అయితే చేయండి. సో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ సో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మన ఛానల్లో వ్యూస్ అయితే అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరికైతే అంటే ఈ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందిగా, తప్పనిసరిగా మీరైతే ఓపెన్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో కొంచెం మాకైతే సపోర్ట్ చేయండి. సో మానిటైజేషన్కి అయితే మరి అంటే ఛానల్ అయితే వ్యూస్ అస్సలు అయితే రావటం లేదు. సో చూశారు కదా, ఇక్కడ మొత్తం మనం కచ్చపచ్చగా మొత్తం దంచేసుకుంటున్నాను అనమాట. సో చాలా అంటే మనం ఇలా ఈ విధంగా రోట్లో దంచుకోవటం వల్ల సో చట్నీ అనేది పులుపు అనేది కూడా మనకి ఉండదన్నమాట. చాలా టేస్టీగా అయితే సో ఉంటుంది. మనకి పులుపు అంటే కొంతమంది పులుపు ఎక్కువగా ఉంది అని అయితే అంట. పులుపు ఎక్కువగా ఉండకుండా మనం ఏం చేయాలంటే కొంచెం కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం వేయటం వల్ల ఆ కారం అనేది పులుపుని మనకి తగ్గించేస్తుంది అనమాట. పులుపు అయితే ఉండదు. సో చాలా బాగుంటుందండి. సో మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ వర్క్ అయితే చూసేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే కంపల్సరీ షేర్ అయితే చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి అయితే నేనే షేర్ చేస్తాను. సో ఈ విధంగా నాకైతే చాలా టైం అయితే పట్టిందనమాట. సో ఇవి మెదగడానికి సో చూశారు కదా, ఇక్కడైతే మొత్తం కొంచెం మెదిగిందనమాట. సో కొంచెం ఇలా మెత్తగైన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి పులుపు అనేది తగ్గిపోతుందన్నమాట. సో 1 స్పూన్ వచ్చేసి పసుపు అండ్ 1 స్పూన్ ఉప్పు, సాల్ట్ అనమాట. సో రోటిలో చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీకు ఎలా ఉంటుంది, మీరు ట్రై చేసి ఎలా ఉన్నదో నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. సో ఈ 3 మనం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం కచ్చాపచ్చగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి కలిపేసుకుంటూ మొత్తం మనం స్ప్రెడ్ అయ్యేలాగా కారం అనేది మొక్కలకి పట్టేలాగా మొత్తం దంచేసుకోవాలి.
ఇక్కడైతే నేను మొత్తం దంచేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మొత్తం బౌల్లోకి తీసేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి 4 ఎల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం వీటిలో కొంచెం మిక్స్ అంటే మెత్తగా దంచేసుకొని ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట. సో అప్పుడు చట్నీ అనేది చాలా టేస్టీ అయితే ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం తాలింపు వేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, సో మనం పోపు దినుసులు తెలుసు కదండి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఇంకా ఇక్కడైతే నేను తాలింపులు, జీలకర్ర, కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. సో తాలింపు పెట్టేసుకొని మొత్తం మనం కలిపేసుకుంటే సో ఎంతో రుచికరమైన మామిడి ఆవకాయ మ్యాంగో తొక్కు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది. మనం వేడివేడి అన్నంలో మనకి షేర్ చేసేసుకుంటే సో ఎంతో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరు చూశారు కదా ఎంత బాగుందో. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్